హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఒక హాఫ్ కిలో చికెను ఒక హాఫ్ కిలో రైస్లో వేసి వండుతున్నాను. ఇందుకోసం గాను చికెన్ని కాస్త శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఘాట్లో పెట్టుకోవాలి. ఇది లెగ్ పీస్ అయితే అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అందులో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. వన్ అవర్ ముందు ఒక 4 గ్లాసుల బియ్యాన్ని వాటర్లో నానబోసుకోవాలి. బాగా కడిగి వాటర్లో నానబోసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పెట్టేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులో కొంతమంది లెమన్ వాటర్ కూడా వేసుకుంటారు, లెమన్ జ్యూస్, తర్వాత కొంచెం కర్డ్ కూడా వేసుకుంటారు. కానీ అవైలబుల్గా లేదు, అందుకోసమే డైరెక్ట్గా పెట్టేశాను. ఆ తర్వాత ఇందులో కొంచెం మిల్ మేకర్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలు మిల్ మేకర్స్ మంచిగా తింటారు, అందుకోసమని కొన్ని మిల్ మేకర్స్ వేస్తున్నా. ఆ తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో షాజీరా, బిర్యానీ ఆకు, ఈ లవంగ మొగ్గలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటే రైస్కి పడుతుంది అన్నమాట. వాటర్ కొంచెం ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ బాస్మతి బియ్యాన్ని తీసుకెళ్ళి ఇందులో వేసేసుకుందాం. ఈలోపు కర్రీ ఎలా ఉందో చూద్దాము. కర్రీ ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం 90% బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. రైస్ బాయిల్ అవుతుంది. ఇట్లా బాయిల్ అవుతుంది కానీ ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా ఉడకలేదు. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీలోకి వేసుకోవద్దాం. సో ఇదన్నమాట రైస్. ఈ రైస్ని తీసుకెళ్ళి మనం కర్రీలో వేసుకుందాం. కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ని పైన చిల్ చేశాను. 5 నిమిషాల తర్వాత ఇదిగో బిర్యానీ కుక్ అయిందనమాట. చూడు, పట్టుకొని చూస్తుంటే కాస్త ఉడికినట్టే అనిపిస్తుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ నుంచి తీస్తున్నాను, ఇలా ఉంది. సో బాగానే కుక్ అయ్యింది. ముక్కలు అయితే కాస్త లోపల ఉన్నాయి, బయటికి రావట్లేదు. ఇదైతే కాస్త పైన అన్నాం కదా, కొంచెం పలుగ్గా ఉంది. కానీ మొత్తానికైతే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. Bye viewers, please subscribe, share my videos please.